హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో కారం పల్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నా. జస్ట్ ఒక 5 నిమిషాలు టైం ఉంటే చాలండి, ఈ స్నాక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి. ముందుగా ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి. ఇక్కడ మెజర్మెంట్ ఏం అవసరం లేదు, మనకు కావాల్సిన పల్లీలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. జనరల్గా మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే పల్లీలు కొద్దిగా మెత్తగా అవుతాయండి. పైన కొద్దిగా ఫ్రై అయినా కూడా లోపల మాత్రం పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లోపల వరకు క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా ఒక 70% వేగిన తర్వాతకి ఇందులోకి కరివేపాకు, అలాగే ఒక 4 వరకు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయల పొట్టు తీయకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయలోని పచ్చివాసన కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు మరొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాతకి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఎండుమిర్చి అంటే ఎండు కారం ఉంటుంది కదండి, ఆ కారం వేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఉంటుంది కదా, ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా ఉంటుంది కదండి, చాట్ మసాలా వేసుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు అనుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మనం ఎక్కువసేపు ఫ్రై చేసామంటే కారం మొత్తం మాడిపోతుందన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకు కారం పల్లీలు రెడీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్లో చేస్తే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియచేయండి. వీడియో ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ స్నాక్స్ని. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే నెల రోజులకు పైన నిల్వ ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం జర్నీస్ చేసినా లేదా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా చిన్న చిన్న కిటీ పార్టీస్ ఉన్నప్పుడు కూడా ఈ స్నాక్స్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్ అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి స్టెయినర్ పెట్టుకొని కొద్దిగా సగ్గుబియ్యం పోసుకుంటూ ఫ్రై చేసుకోండి. స్టెయినర్తో చేశారంటే మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయకుండా లైట్గా ఉంటుందండి స్నాక్స్. ఆ తర్వాతకి ఇందులోకి 1 కప్పు వరకు అటుకులు పోసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను గట్టి అటుకులు తీసుకున్నానండి, మీరు కావాలంటే పల్చటి అటుకులైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వేరుశనగ గుండ్లు వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఎండు కొబ్బరిని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇందులోకి 10 నుండి 15 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యంలోకి ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు అలాగే పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని వేసుకోండి. ఇక్కడ మనం ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పుకొని తీసుకున్నామండి. పుట్నాల పప్పుని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అయినా తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొద్దిగా స్పైసీ కోసం ఒక బౌల్లోకి 1/2 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపోయేంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా ఉంటుంది కదండి, చాట్ మసాలా వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకున్న తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ అటుకుల పైన వేసేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా చక్కగా కలుపుకున్న తర్వాతకి ఒక 2-3 నిమిషాల పాటు బయటనే ఉంచి ఆ తర్వాతకి ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల పైన నిల్వ ఉంటాయండి స్నాక్స్. చాలా లైట్గా ఉంటుంది. ఇంటికి రిలేటివ్స్ వచ్చినా లేదా ఏదైనా కిటీ పార్టీస్ అయినప్పుడు స్నాక్స్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.
ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. హై ప్రోటీన్స్ ఉండే చనా చాట్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎప్పుడన్నా ఈజీగా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ చాట్ని ట్రై చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా శనగల్ని 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా నానిన శనగల్ని కుక్కర్లోకి వేసుకొని ఎన్ని శనగలు తీసుకున్నామో అంతకు డబల్గా వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ని బట్టి మనకి శనగలు అనేది ఉడుకుతుంటాయి. ఇక్కడైతే నేను 2 విజిల్ వరకు ఉంచేసుకున్నాను. ఆ తర్వాతకి ఈ శనగలని స్టెయిన్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాతకి మనం ముందుగా ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు వేసుకుని రుచికి సరిపోయేంత కారము, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు కలిపారంటే కారం ఉండకుండా చాటు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను ఒక కప్పు వరకు తీసుకోండి. అలాగే ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలోని గింజలు మొత్తం తీసేసుకొని వేసుకోవాలండి. అప్పుడే చాట్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఫైనల్గా చాట్ కొంచెం పుల్లగా ఉండడానికి ఇక్కడ నేను అరచెక్క వరకు నిమ్మరసాన్ని స్క్వీజ్ చేస్తున్నానండి. నిమ్మకాయ ప్లేస్లో మనం అజినోమోటో కూడా వాడొచ్చండి. అది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను నిమ్మకాయని స్క్వీజ్ చేసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకొని ఆ తర్వాతకి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చనా చాట్ అనేది రెడీ. ఈ చాట్ని మనం బూందీతో కానీ లేదా సన్న మిక్చర్తో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి. అది కంప్లీట్గా మీ ఆప్షనల్ అనమాట. అంతే అండి, సింపుల్గా చనా చాట్ రెడీ. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.